సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ నిజం చెప్పాలంటే ఈ రా యాక్చువల్లీ అంటే ఈరోజు జరగలేదు, అంటే 2-3 రోజుల ముందే వీళ్ళు మొత్తం రికార్డ్ చేసుకున్నారన్నమాట. ఎందుకంటే క్రిస్మస్ ఉంది కదా, సో మన సూపర్ స్టార్స్కి అంటే హాలిడే ఒక వారము వీక్ ఆఫ్ ఇవ్వాలని, ఒక హాలిడే ఇవ్వాలని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. సో అందుకనే వీళ్ళు రా అండ్ స్మాక్ డౌన్కి ముందే టేప్ చేసినారు. సో ఎస్, ఈరోజు జరిగిన రా ఒక లైవ్ రా అయితే కాదు, బట్ ఈరోజు జరిగిన రా ఒక టేపుడ్ రా ఉండే. అండ్ ఈ రికార్డెడ్ ఈ టేపుడ్ రా నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే బాస్. ఎస్, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే ఈరోజు జరిగిన మన రా అండ్ బాస్. అంతేకాదు మనము ది సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ రిటర్న్ గురించి మాట్లాడబోతున్నాం. ఎస్, ఫైనలీ బాస్, మన సెత్ రాలెన్స్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక మంచి గుడ్ రూమర్ వచ్చింది మన సెత్ రాలెన్స్ రిటర్న్ పైన. సో ఇంకేంది, మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే బ్యాక్ స్టేజ్ మనకి పాల్ హేమన్ అండ్ మన ఆస్టన్ థియరీది ఒక సెగ్మెంట్ చూపించినారు. అక్కడ మన బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ బి ఉండే, బట్ వాళ్ళకి పంపించేసిండు పాల్ హేమన్ అండ్ డైరెక్ట్గా ఆస్టన్ థియరీతో ఫేస్ టు ఫేస్ అక్కడ వచ్చిండు. అండ్ ఆస్టన్ థియరీ చాలా క్లియర్లీ చెప్పేసిండు పాల్ హేమన్కి, చూడు నేను మాస్క్ పెట్టుకొని ఎందుకు ఈ టైప్లో అటాక్ చేసినానంటే నా యాక్షన్స్ అంటే ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానో అది అందరికీ తెలియాలని, అంటే అందరూ అది చూడాలి, అందరికీ తెలియాలి. అండ్ అది చూసినారు అందరూ, అండ్ దాని తర్వాతనే అందరు నా ఫేస్ చూడాలి, అంటే నా యాక్షన్స్ గురించి ఫస్ట్ తెలియాలి, దాని తర్వాత అందరు నా ఫేస్ చూడాలని నేను మాస్క్ పెట్టుకొని వచ్చినాను ఫస్ట్. అండ్ అంతేకాదు నేను చాలా బ్యాడ్ డిసిజన్ తీసుకున్నాను అండ్ దానివల్ల నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను, బట్ నేను ఇంజర్డ్ అయిపోయినాను, మొత్తం సర్వనాశనం అయిపోయింది. కానీ దాని తర్వాత నేను మీ విజన్ ఫ్యాక్షన్ చూసినాను. మీరు అవకాశాల కోసం మీరు వెయిట్ చేయరు, మీరు అవకాశాలు అంటే మీరు అంటే మీరు తీసుకుంటారన్నమాట. అండ్ ఇప్పుడు నా టైము, ఇప్పుడు నేను తీసుకుంటాను. అండ్ అంతేకాదు ఈరోజు మ్యాచ్ ఉంది కదా, విజన్ వర్సెస్ అంటే సీఎం పంక్ అండ్ రెమిస్టేరియో. సో నేను ఫైట్ చేస్తాను, నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను అవకాశం అంటే నేను తీసుకుంటానని ఈ టైప్లో ఆస్టన్ థియరీ చెప్పిండు. సో అప్పుడే పాల్ హేమన్, అవునా నువ్వు తీసుకుంటావా అంటే నేను తీసుకుంటాను చెప్పిండు. సో సరే అని చెప్పి పాల్ హేమన్ అక్కడికి వెళ్ళిపోయిండు. అండ్ ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ది ఫస్ట్ సెగ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ దాని తర్వాత వచ్చింది ఒక సింగిల్స్ మ్యాచ్, రియా రిప్లీ వర్సెస్ ఆస్కా మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచే ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ రింగ్ సైడ్ కైరీ సేన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు రింగ్ సైడ్ కైరీ సేన్ ఉందంటే కంపల్సరీ కొంచెం ఇంటరప్ట్ చేస్తుంది అండ్ చేసింది. ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం ఇంటరప్ట్ చేస్తుంటే సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఇయో స్కైది. ఇయో స్కై వచ్చి కొంచెం కాపాడుదాం అనుకుని, బట్ ఇయో స్కై పైనే అంటే వీళ్ళు అటాక్ చేసినారు, కైరీ సేన్ అటాక్ చేసింది. అండ్ ఇదంతా చూసి రియా రిప్లీ కొంచెము ఇంటరప్ట్ అయిపోయి అక్కడ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది అన్నమాట. దీని లాభం ఆస్కా లేపింది అండ్ ఆస్కా రోల్అప్ చేసింది. అండ్ అక్కడ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన ఆస్కా. ఎస్ బాస్, అంటే మన రియా రిప్లీ అంటే రోల్అప్ ద్వారా ఓడిపోయింది, బట్ ఓడిపోయింది ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్లో మన ఆస్కా గెలిచింది బాస్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ అండ్ పాల్ హేమన్ది ఒక సెగ్మెంట్ చూపించినారు. అండ్ ఈ సెగ్మెంట్ అంటే ఇప్పుడు ఏంది, ఆస్టన్ థియరీకి నువ్వు యాడ్ చేస్తున్నావు మన టీంలో అని టైప్లో క్వశ్చన్ అడిగినప్పుడు మన పాల్ హేమన్ వీళ్ళకి ఏమని చెప్పిండంటే, నేను చాలా రెస్పెక్ట్ఫుల్లీ అడుగుతున్నాను, బ్రాన్సన్ రీడ్ ఒక 18 months బ్యాక్ అసలు నువ్వు ఎక్కడున్నావు అంటే ఏం చేసినావు, కానీ ఇప్పుడు చూడు నువ్వు ఆస్ట్రేలియాలో మెయిన్ ఈవెంట్లో నువ్వు రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్కి పిన్ చేసి ఓడిపించేసినావు. అండ్ బ్రాన్ బ్రేకర్ ఒక సంవత్సరం ముందు నువ్వు ఎక్కడ ఉన్నావు, అండ్ ఇప్పుడు చూడు నువ్వు మన January 6th రోజు, మన కోసం January 6th రోజు నువ్వు రాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతున్నావు సీఎం పంక్తో, అది మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీ ఇద్దరికి, చూడండి ఇక్కడ మీ ఇద్దరి కోసము ఆలోచించనీకి ఒక మనిషి ఉన్నాడు, ఒక విజన్ ఉంది ఆ మనిషి దగ్గర. అండ్ ఆ మనిషి ఎవరు, నేనే, అంటే మన పాల్ హేమన్. అండ్ పాల్ హేమన్ అక్కడ ఏమని చెప్పిండు అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక విజన్ ఉంది కాబట్టి నేను చూసి చాలా ఆలోచించి నేను సెలెక్ట్ చేస్తాను, అంటే ఏదో అలటప్పగాలకు నేను సెలెక్ట్ చేయాలంటే అక్కడ మాట్లాడిండు. అండ్ అంతేకాదు పాల్ హేమన్ ఏమని చెప్పిండు అంటే, ఈరోజు ఇప్పుడు ఒక టాక్టివ్ మ్యాచ్లో అంటే ఆస్టన్ థియరీ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాడు. అంటే ఒకవేళ ఆస్టన్ థియరీ
మన విజన్ ఫ్యాక్షన్కి ఒకవేళ కరెక్ట్గా రీప్రజెంట్ చేయకపోతే మీరు ఆస్టిన్ థియరీకి చాలా భయంకరంగా కొట్టి ఈ డబ్ల్యూడబ్ల్యూ నుంచి మొత్తం బయటికి పంపించేయండి అని చెప్పిండు అక్కడ మన పాల్ హేమన్. సో మీకు అర్థమైందా పాల్ హేమన్ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఈరోజు ఒక టాగ్ టీమ్ మ్యాచ్లో ఆస్టిన్ థియరీ విజన్ సైడ్ నుంచి ఫైట్ చేస్తా అని చెప్పిండు. సో ఒకవేళ ఆస్టిన్ థియరీ ఆ మ్యాచ్లో గెలుస్తే, అంటే కనీసం గెలిపిస్తే ఈ విజన్ ఫ్యాక్షన్కి, సో ఇప్పుడు విజన్ ఫ్యాక్షన్లో ఉన్నట్టే ఆస్టిన్ థియరీ. లేదంటే ఒకవేళ ఆస్టిన్ థియరీ ఇప్పుడు ఆస్టిన్ థియరీ వల్ల ఓడిపోతే, లేదా ఆస్టిన్ థియరీ కరెక్ట్గా అక్కడ మన విజన్ ఫ్యాక్షన్ కరెక్ట్గా అక్కడ హెల్ప్ చేయకపోతే మాత్రం ఈ మ్యాచ్లో మీరు ఆస్టిన్ థియరీకి ఇచ్చి పడేయండి. ఎంత భయంకరంగా కొట్టండి అంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూ బయటికి వెళ్ళిపోవాలని ఈ టైప్లో పాల్ హేమన్ చెప్పిండు బాస్. సో ఎస్, ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ అయితే ఉండేది. సో అందుకని కవర్ చేసిన ఈ సెగ్మెంట్. అండ్ అంతేకాదు దాని తర్వాత అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ద మ్యాన్ బెక్కీ లించ్ది. అండ్ బెక్కీ లించ్కి మన మ్యాగ్జిన్ డూప్రీతో ప్రాబ్లం ఉంది బాస్. అండ్ ఏమని చెప్పిందంటే ఈరోజు అంటే మ్యాగ్జిన్ డూప్రీది సెలబ్రేషన్ ఏం చూడడానికి దొరకదు. ఎందుకంటే అసలు ఈ మ్యాగ్జిన్ డూప్రీ ఎలా గెలిచింది అంటే ఇక్కడ రెఫరీకి లంచం ఇచ్చి అంటే ఇదంతా చాలా జరుగుతుంది ఇక్కడ, మీకు అర్థమవుతుందా అని ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ని కొంచెం ఎక్కిరిస్తూ ఉంటుంది. అండ్ అసలైన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మ్యాగ్జిన్ డూప్రీ కాదు, నేనే మీ అసలైన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అని ఈ టైంలో మాట్లాడుతుంటాను అనమాట. సో అప్పుడే అక్కడ మన మ్యాగ్జిన్ డూప్రీ వచ్చింది. డూప్రీ వచ్చి ఏమి చెప్పంటే, ఎస్ అంటే నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు బెక్కీ లించ్, నువ్వు నిజంగానే ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ ఇప్పుడు నువ్వు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే నేను నీకు ఓడిపించేసినాను. సో దీని అర్థం ఏంటంటే బెక్కీ లించ్ నేను ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైంకి ఓడిపించిన అనేమాట. అండ్ ఒకసారి గుర్తు చేసుకో, నేను ఒక్కసారి ఓడిపించినానా, 2 సార్లు ఓడిపించినానా? బెక్కీ లించ్ నేను నీకు 3 సార్లు ఓడిపించినాను ఆల్రెడీ. అండ్ మళ్ళీ ఒకసారి ఓడిపోయినకి నీకు నేను రెడీ, ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎక్కడైనా సరే నేను నీతో ఫైట్ చేయడానికి రెడీ అని చెప్పినమాట. అండ్ అప్పటిగా మన బెక్కీ లించ్ ట్యాగ్ బి చేసింది మన మ్యాగ్జిన్ డూప్రీ పైన. ఫస్ట్లో కొంచెం అప్పర్ హ్యాండ్ బెక్కీ లించ్ ఉండే, కానీ ఒకటేసారి మ్యాగ్జిన్ డూప్రీ అక్కడ సబ్మిషన్లో యాంకిల్ లాక్లో లాక్ చేసింది అదేమాట, చాలా భయంకరంగా లాక్ చేసింది. అండ్ గెస్ వాట్, బెక్కీ లించ్ ట్యాప్ అవుట్ చేసింది బాస్. అంటే నాకు తెలిసి ఇది మ్యాచ్గా జస్ట్ ఒక బ్రాలే ఉండే, బట్ ఒక సూపర్ స్టార్ ఈ టైప్ ట్యాప్ అవుట్ చేయడం ఏంటంటే ఒక పెద్ద మాట ఉంటుంది. అండ్ ఒక లెక్కలో చూస్తే ఎందుకు ఇంత ఈజీలీ ట్యాప్ అవుట్ చేస్తారంటే బ్రాల్స్లో ఆ తొందరగా సబ్మిషన్ నుంచి ఫ్రీ కానికే ట్యాప్ అవుట్ చేస్తారనమాట. కానీ మ్యాచ్లో అంత ఈజీలీ ట్యాప్ అవుట్ చేయరు. సో ఇది ఒక బ్రాల్ ఉండే, బట్ ఇక్కడ బెక్కీ లించ్ ట్యాప్ అవుట్ చేసింది. ఫ్యాన్స్ షాక్ అయినారు, షాకింగ్గా అక్కడ ఫ్యాన్స్ షేర్ చేసినారు. సో ఇక్కడ ఈ చిన్న బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మ్యాగ్జిన్ డూప్రీదే ఉండే బాస్. అండ్ ఇక్కడ ఇలా ఈ బ్రాల్ ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి G1 ఎవెన్స్ వర్సెస్ మన ఎల్గాండే అమెరికానో టీం నుంచి అంటే రాయో ఫైట్ చేసిండు. అంటే ఒక సింగిల్స్ మ్యాచ్ ఉండేది. అండ్ అక్కడ రింగ్ సైడ్లు ఉంటారు, ది అమెరికానోస్ వాళ్ళు ఇంటరప్ట్ బి చేస్తారు. బట్ అయినా సరే ఈ మ్యాచ్లో మన G1 ఎవెన్స్ గెలిచిండు అనమాట. తర్వాత ఇలా ఎటాక్ చేద్దాం అనుకుని, బట్ మనం రింగ్ బయటికి వెళ్ళిపోయాడు. అండ్ ఇక్కడ ఇలా చిన్న మ్యాచ్ కాదు, ఓపెన్ చెప్పాలంటే ఈ మ్యాచ్ కొంచెం పెద్దగానే ఉండే. అండ్ కొంతమంది కోసం కొంచెం బాగానే ఉండే, అండ్ కొంతమందికి బోరింగ్ అనిపించింది అనే మ్యాచ్ సోషల్ మీడియాలో కొంతమంది అంటే ఏందన్నట్టు ఈ టైంలో మాట్లాడినారు. బట్ ఏం చేద్దాం చెప్పండి, ఇప్పుడు వాళ్ళు ఇక రికార్డ్ చేసినారు. సరే ఇప్పుడు ఏదో ఒకటి వాళ్ళు షో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని సంవత్సరాలు బ్యాక్ వెళ్తే ఈ క్రిస్మస్ టైంలో అసలు మనకి రా స్మాక్డౌన్ రాకపోతుండే, వాళ్ళు ఏదో రిపీటెడ్ పాత షో ప్లే చేస్తుండే. బట్ వీళ్ళు సరే ఇప్పుడు రికార్డ్ చేసి మనందరికీ ఏదో ఖాళీగా ఉండదు అంటే మనం చూడాలని మన ఎంటర్టైన్ కావాలని వీళ్ళు షో పెట్టినారు. సో అందుకని కొంచెం పెద్దగా ఉండే అన్నమాట ఈరోజు రాలో మ్యాచెస్. సో ఈ మ్యాచ్లో మన G1 ఎవెన్సే గెలిచిండు బాస్. సో నెక్స్ట్ అక్కడ ఒకటిసారి మన నిక్కీ బేలా వచ్చేసింది కామెంటర్ స్టైల్ పని నిలబడి అక్కడ ఏమని చెప్పిందంటే, అసలు మీరు మర్చిపోయినారే ఏంది, నేను ఎవరు, నేను నిక్కీ బేలాని, నేను ఒక లెజెండ్ని, నేను హాల్ ఆఫ్ ఫేమర్ని, నేను ఫార్మర్ ఛాంపియన్ని, అర్థమైందా? అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్కి అంటే వాళ్ళకి కొంచెం ఎక్కిరిచ్చింది. దాని తర్వాత అక్కడ మెయిన్ అక్కడ ఏమని చెప్పిందంటే, చూడండి నేను లాస్ట్ వీక్ రఖేల్ రోడ్రిగస్కి ఇచ్చి పడేసినాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ నేను స్టెఫ్నీ వకేర్ది ఆ టైటిల్ రెయిన్ ఎండ్ చేసి పడేస్తాను. అండ్ అసలైన ఛాంపియన్ ఎలా కనిపిస్తాడు తెలుసా, నాలా ఉంటాడు అసలైన ఛాంపియన్. అండ్ ఆ ఛాంపియన్షిప్ నా దగ్గర నుంచి అలా జబర్దస్త్గా కనిపిస్తుంది, ఎందుకంటే నేను ఒక అసలైన సూపర్ స్టార్ అని ఈ టైప్లో
నిక్కీ బెల్లా అక్కడ మాట్లాడింది అండ్ నిక్కీ బెల్లా వెళ్ళిపోయింది. దాని తర్వాత మనకి బేలీ వర్సెస్ రోక్సాన్ ప్యారెస్ ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ అక్కడ రింగ్ సైడ్ మన లైరాబి ఉండే అండ్ అక్కడ మన లీ మోర్గన్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో లీ మోర్గన్ కొంచెం ఇంటరప్ట్ చేసింది అండ్ రోక్సాన్ ప్యారెస్ కొంచెం బాగానే లాభం లేపేస్తుండే, అంటే అక్కడ కవర్ బి చేసింది ఆ టర్న్బకల్ తీసిన తర్వాత మన బేలీకి. బట్ ఏంటంటే అక్కడ రకెల్ రోడ్రిగస్ వచ్చేసింది. రకెల్ రోడ్రిగస్ వల్లనే ఒక టైప్లో చెప్పాలంటే మ్యాచ్లో రోక్సాన్ ప్యారెస్ ఓడిపోయింది అండ్ ఈ మ్యాచ్లో బేలీ గెలిచి. అండ్ ఇలా మధ్యలో అంటే లైక్ లీ మోర్గన్, రకెల్ రోడ్రిగస్, రోక్సాన్ మధ్యలో కొంచెం చిన్న ప్రాబ్లం టైప్ మనకి చూపించినారు. అండ్ అంత పెద్ద ప్రాబ్లం లేకుండా ఒక చిన్న ప్రాబ్లం టైప్ చూపించినారు. అండ్ ఈ మ్యాచ్లో మన బేలీ గెలిచింది. అండ్ ఇంకేమంటే ఇక్కడ ఈ మ్యాచ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన గుంథర్ది. అండ్ బాస్ అక్కడ ఫ్యాన్స్ ఎంత భయంకరంగా పూజ చేస్తున్నారంటే గుంథర్కి బాగానే పూజ చేసినారు. అండ్ గుంథర్ అక్కడ ఏమని చెప్పిండంటే, మీకు నిజంగానే నా పైన ఇంత పిచ్చి కోపం వస్తుందా? అసల్లో మీకు ఇంత పిచ్చి కోపం ఎవరిపైన రావాలంటే ఒక బీలా ట్యాప్ పాడ్ వేసి చూడు. ఇప్పుడు బీ అంటే తెలుసు కానీ ఆల్రెడీ చెప్పినా కదా, చాలా అంటే గలీజ్ మాట అనే మాట. సో ఒక తిట్టి మరి చెప్పిండు జాన్ సీనాకి, ట్యాప్ పాడ్ చేసిన మనిషి పైన మీకు రావాల్సింది ఇంత పిచ్చి కోపం, నా పైన కాదని మన గుంథర్ చెప్పిన అక్కడ ఉన్న ఫ్యాన్స్కి. సో అప్పుడక్కడ ఎంట్రీ అయిపోయింది సీఎం పంక్ అండ్ గుంథర్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ దాని తర్వాత మన గుంథర్ కొంచెం ఎక్కిరించుకోవడానికి యూ కాంట్ సీ అంటే కొంచెం ఎక్కిరిస్తారు కదా. సో ఆ టైంలో కొంచెం ఎక్కిరించుకుంటా జాన్ సీనా అక్కడ ఎక్కిరించిండు సీఎం పంక్. అండ్ వెళ్ళిపోతుంటారు నవ్వుకుంటా. అండ్ వెళ్ళిపోతున్నప్పుడు మన రె మిస్టీరియో ఫేస్ టు ఫేస్ వచ్చిండు అనమాట. బ్యాక్ స్టేజ్ ఏజే స్టైల్స్ ఫేస్ టు ఫేస్ వచ్చిండు గుంథర్కి. నీకు ఎక్కడ నోరు మూసుకొని ఉండాలి అంటే ఎక్కడ నువ్వు నోరు మూసుకొని ఉండాలి నీకు తెలీదా అన్నప్పుడు, నాకు తెలియదు అని చెప్పిండు అనమాట గుంథర్ బ్యాక్ స్టేజ్ ఏజే స్టైల్స్కి. అండ్ ఇక్కడ చిన్న సెగ్మెంట్ ఉండే అయిపోయింది. దాని తర్వాత ఈ మ్యాచ్ అఫీషియల్గా స్టార్ట్ అయిపోయింది. మన రె మిస్టీరియో సీఎం పంక్ వర్సెస్ ఆస్టిన్ థియరీ అండ్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్ ఉండే. బ్రాన్సన్ రీడ్ అండ్ ఆస్టిన్ థియరీ మధ్యలో బ్యాక్ స్టేజ్ చిన్న ప్రాబ్లం చూపించినారు. లైక్ నేను లీడ్ చేస్తాను, నువ్వు నేను చెప్పినట్టు వినాలి, నేను లీడ్ చేస్తాను. ఇక్కడ బ్రాన్సన్ రీడ్ చెప్పిండు కిడ్ అని చెప్పిండు. సో అప్పుడే ఆస్టిన్ థియరీ బ్రాన్సన్ రీడ్కి బ్యాక్ స్టేజ్ ఏమని చెప్పిండు అంటే, ఏంది కిడ్డా, నేను నీ కిడ్ని కాదు, అర్థమైందా? అండ్ నేను మ్యాచ్ స్టార్ట్ చేస్తాను, నేను లీడ్ చేస్తాను మ్యాచ్ కానీ ఆస్టిన్ థియరీ చెప్పిండే. అండ్ ఈ మ్యాచ్లో అంటే స్టార్టింగ్లో అక్కడ ఆస్టిన్ థియరీ ఈ మ్యాచ్కి స్టార్ట్ చేసిండు. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్ డైరెక్ట్గా విన్నర్ గురించి మాట్లాడితే మ్యాచ్ ఎండింగ్లో ఇక స్టాంప్ ఇచ్చేసిండు ఆస్టిన్ థియరీ రె మిస్టీరియోకి. కవర్ చేసినారు, పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు ఆస్టిన్ థియరీ అండ్ బ్రాన్సన్ రీడ్. అండ్ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్లో అంటే మన ఆస్టిన్ థియరీ పిన్ చేయగానే రె మిస్టీరియోకి సీఎం పంక్ వచ్చి అక్కడ అటాక్ చేసిండు. ఆస్టిన్ థియరీ రింగ్ బయటికి వెళ్ళిపోయిండు. అండ్ ఎంకల్ నుంచి బ్రామ్ బ్రేకర్ వచ్చి అటాక్ చేసిండు అనమాట సీఎం పంక్ పైన. ఆస్టిన్ థియరీ రింగ్లో వచ్చి అంటే మన సీఎం పంక్ ఇక్కడ ఫైట్ బ్యాక్ చేస్తుంటాడు, బ్రామ్ బ్రేకర్ పైన అటాక్ చేస్తుంటాడు. సో ఆస్టిన్ థియరీ రింగ్లో రాగానే ఆస్టిన్ థియరీ రింగ్ బయట పడేసిండు సీఎం పంక్. అండ్ ఎంకల్ తిరగగానే బ్రామ్ బ్రేకర్ది ఒక సాలిడ్ స్పియర్ పడ్డది సీఎం పంక్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు రా షో అయిపోయింది. బట్ మన వీడియో ఇంకా అయిపోలేదు, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం ది సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. ఎందుకంటే సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ వీళ్ళు చాలామంది సెత్ రాలిన్స్ రిటర్న్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ సెత్ రాలిన్స్ రిటర్న్ పైన మనకి ఒకటి కాదు 2 సాలిడ్ రూమర్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ రూమర్ ఏంటే లేదా మీరు ఇంకా షాక్ అయిపోతారు. ఫస్ట్ రూమర్ ఏంటంటే, ఒకవేళ అంత మంచిగా ఉంటే, ఇప్పుడు అంతా మంచిగా ఉంటే అంటే నా అర్థం ఏంటంటే మన సెత్ రాలిన్స్ మెడికల్లీ క్లియర్ అయిపోతే, చాలా ఫాస్ట్గా మెడికల్లీ క్లియర్ అయిపోతే మాత్రం Jan 6th రోజే, అంటే వాళ్ళ కోసం Jan 5th అండ్ మన కోసం January 6th రోజు, Jan 6th రోజు అంటే రాది అంటే నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయి అంటే ఫస్ట్ యానివర్సరీ ఉంది కదా. సో ఆ రా షోలో Jan 6th రోజు కాకపోయే రా షోలో సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ రిటర్న్ చేయొచ్చు. ఎందుకంటే Jan 6th రోజు కాకపోయే రా షోలో మన సీఎం పంక్ వర్సెస్ బ్రామ్ బ్రేకర్ మ్యాచ్ ఉంది కదా, చాలా పెద్ద మ్యాచ్ ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. సో అందుకనే ఛాన్సెస్ ఉన్నాయంట. ఎస్, ఒకవేళ మెడికల్లీ క్లియర్ ఉంటేనే, అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్గా మెడికల్లీ క్లియర్ అయిపోతే, అంటే ఆల్మోస్ట్ ఒకవేళ మెడికల్లీ క్లియర్ అయి ఉంటేనే సెత్ రాలిన్స్ Jan 6th రోజు కాకపోయే రా షోలో రిటర్న్ చేస్తాడు. అండ్ ఎవరి పైన అటాక్ చేస్తాడు?
బ్రాన్ బ్రేకర్ పైన. ఎందుకంటే వాళ్ళు విజన్ ఫ్యాక్షన్ బిట్రే చేసింది మన సెత్ రాలిన్స్కి. సో అందుకనే సెత్ రాలిన్స్ రిటర్న్ చేసి ఇలా పైన అటాక్ చేస్తాడు. సరే, ఒకవేళ ఇప్పుడు Jan 6 రోజు కాకపోయే రా షోలో సెత్ రాలిన్స్ రాకపోతే నెక్స్ట్ ఏంది అంటే సెకండ్ రూమర్ ఏంది? సో సెకండ్ రూమర్ ఏందంటే ఎలిమినేషన్ చేంబర్ అంటున్నారు. ఎస్ బాస్, ఎలిమినేషన్ చేంబర్ తర్వాత కాకపోయే నెక్స్ట్ రా అంటున్నారు, లేదా ఎలిమినేషన్ చేంబర్ అంటున్నారు. అంటే ఎక్కువ ఛాన్సెస్ ఇప్పుడు ఒకవేళ Jan 6 రోజు కాకపోయే రా షోలో రాకపోతే ఎలిమినేషన్ చేంబర్లో రిటర్న్ చేస్తాడంట. దాని నెక్స్ట్ రాబీ అంటున్నారు. చేంబర్ తర్వాత నెక్స్ట్ రా ఉంటుంది కదా, ఆ రాబీ అంటున్నారు. బట్ ఛాన్సెస్ ఉన్నాయి, ఎలిమినేషన్ చేంబర్ అంటున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? సెత్ రాలిన్స్ అయితే రిటర్న్ చేస్తాడు. ఇప్పుడు చాలా రూమర్స్ ఉన్నాయి కదా, రెసల్మేనియా మిస్ చేస్తాడు, చెప్పలేము. రెసల్మేనియా కంటే ముందు వస్తాడు, లేదా రెసల్మేనియా మిస్ చేస్తాడని. కానీ సెత్ రాలిన్స్ చూస్తుంటే అలా అనిపిస్తలేదు బాస్. సెత్ రాలిన్స్ ఈ రెసల్మేనియా మిస్ చేయడు, రెసల్మేనియా కంటే ముందే వచ్చేస్తాడు. అంత మంచిగా ఉంటే Jan 6 లేదా ఎలిమినేషన్ చేంబర్లో రిటర్న్ చేస్తాడు సెత్ రాలిన్స్. అండ్ మన కంపల్సరీ రెసల్మేనియాలో మ్యాచ్ ఉంటుంది మన సెత్ రాలిన్స్ది. అండ్ అదే చూడాలి, ఇప్పుడు బ్రాన్ బ్రేకర్తో మ్యాచ్ ఉంటే ఇప్పుడు CM Punk పరిస్థితి ఏంది, రోమన్ రైన్స్ పరిస్థితి ఏంది, అక్కడ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ అంటున్నారు. చూడాలి వీళ్ళు ఏం ప్లాన్ చేసినారు. బట్ మన సెత్ రాలిన్స్ రిటర్న్ చేస్తాడా లేడా అంటే ఎస్, సెత్ రాలిన్స్ రిటర్న్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంత మంచిగా ఉంటే Jan 6 లేదా ఎలిమినేషన్ చేంబర్. సో ఇప్పుడు మీరు చెప్పండి బాస్, ఏ షోలో సెత్ రాలిన్స్ రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుందో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.